హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సింపుల్గా ఈజీగా ఎగ్ ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. ఇక్కడ నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలండి. 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలండి. హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి చిన్నగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి, దాని ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బిగ్ సైజ్ ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర చిన్నగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి, వాటిని కూడా యాడ్ చేయాలండి. మొత్తము బాగా మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి, అన్నీ బాగా కలవాలండి. ఇలా చూపించిన విధంగా కలుపుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసుకోవాలండి. చూపించిన విధంగా వేసుకోవాలి. ఒక 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి, లేదంటే మాడిపోతుంది త్వరగా. 3 మినిట్స్ అయ్యాక ఇంకో వైపుకు తిప్పుకోవాలి. ఒక 3 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలండి రెండో వైపు కూడా. చూసారా, రెండు వైపులా బాగా ఫ్రై అయింది. ఈ చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, 2 మినిట్స్లో సింపుల్గా ఈజీగా ఎగ్ ఆమ్లెట్ తయారు చేసుకోవచ్చు. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.